దేవుని వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో శ్రద్ధగా మనం విందాం. నా మాటలు మీకు వినబడుతున్నాయి అనుకుంటాను. బైబిల్ వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయేను, ఊపిరి విడువ లేకుండా ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొనుమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు చాలు. మంచిది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, చదవబడినటువంటి వాక్య భాగంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకంలోనికి దేవదూతను పంపిస్తాడు. గబ్రియేలు దూత దానియేలు అనబడుతున్నటువంటి ఒక యవనస్తుని దగ్గరకు వచ్చి ఆ యవనస్తునితో గబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు. ఈ దానియేలు ఎవరో, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఇప్పుడు దేవదూత దానియేలు దగ్గరికి రావటానికి దానియేలు ఎక్కడున్నాడు, దేవదూత దానియేలుతో ఏమి మాట్లాడుతున్నాడు, ఆ మాటల యొక్క అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, ఈ రాత్రి దేవుడు కుటుంబ ఆశీర్వాదాల కూడికకు వచ్చిన నీ కుటుంబంలో కూడా దేవుడు వర్ధిల్ల చేయాలంటే, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, నీ బిడ్డలను ఆశీర్వాద పదం వైపు నడిపించాలంటే, నీ కుటుంబ పరిస్థితులను తారుమారు చేసి విశ్వాస విషయంలో, ప్రభు యొక్క కృప విషయంలో నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే నువ్వేం చేయాలి? 3 సార్లు ఈ దానియేలును గురించి గబ్రియేలు దూత భూలోకంలోకి దిగి వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దానియేలు 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 నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవు. 3 సార్లు ఈ మాట వ్రాయబడింది. 9వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. 23వ వచనంలో ఈ మాట రాయబడింది. 10వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఈ మాట వ్రాయబడింది. ఒకే మాట 2 సార్లు పలికాడు అంటే అది దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడని అర్థం. 3 సార్లు దేవుడు మాట్లాడించాడంటే ఇంకా దానికి తిరుగనేది లేదు. బైబిల్ బోధిస్తూ ఉన్నది, దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును, 3వ మారు ఆయన పలికాడు అంటే దానికి తిరుగు లేదు. ఎవరిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఒక గొప్ప సాక్ష్యం, ఒక గొప్ప టెస్టిమోనీ. పరలోకంలో ఉన్న దేవదూత భూలోకంలో ఉన్నటువంటి సామాన్య మానవుడైన స్వరాన్ని విన్నావా? కష్టం వచ్చినప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయం పోయే స్థితిలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, నీ కుటుంబ సభ్యుల్లో
ఎవరైనటువంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు, బలహీన సమయాల్లో ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు దైవం యొక్క స్వరాన్ని, దేవుని స్వరాన్ని నువ్వు వినగలవా? విన్న అనుభవం నీకుందా? దేవుడు మాట్లాడే దేవుడు. నీతో దేవుడు మాట్లాడతాడు. 7 రీతిలుగా దేవుడు మాట్లాడతాడు. దేవదూతలను తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, దైవజనులను తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధుల ద్వారా మాట్లాడతాడు, పాట ద్వారా మాట్లాడతాడు. ఈ రాత్రి దేవుడి నీతో మాట్లాడి నిన్ను దీవించునుగాక. దేవుడు ఈ రాత్రి నీ వాక్యాన్ని వింటున్నా, నీ వాక్యము విని నీవు దాన్ని గ్రహించినప్పుడు నీ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదానికి నడిపించునుగాక. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, మనుషులు సాక్ష్యం చెప్పట్లా, రాజులు సాక్ష్యం చెప్పట్లా, అధికారులు సాక్ష్యం చెప్పట్లా. ఒక రాజు చెప్పాడంటే దాని వెనకాల ఏదో ప్రయోజనం ఉంది. ఒక మనిషి చెప్పాడంటే దాని వెనకాల ఏదో అవసరత ఉన్నది. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మనల్ని పొగిడాడు అంటే బైబిల్ అంటుంది నీకు శ్రమ. మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ, రాజులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. ఈ లోకంలో మనుషులు ఎందుకు పొగుడుతారయ్య అంటే వారి అవసరాల నిమిత్తం. నిన్ను ప్రేమించేది, నీ ప్రేమకు బదులు ఆశించిన వ్యక్తి, నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా నీ కొరకు ప్రాణము పెట్టి నీ కుటుంబాన్ని దీవించడానికి నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర దానియేలు గ్రంథంలో ఉన్నది. దానియేలు గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పచ్చు, 1, 2 అని కాదు. ఇక్కడ దానియేలు దగ్గరకు వచ్చినది దేవదూత. దేవుడు నోటి మాట ద్వారా కోట్ల కొలది దేవదూతలను చేసుకున్నాడు. ఒక్క నోటే దేవదూతలు కలుగునుగాక అన్నప్పుడు 7 భాగాలుగా దేవదూతలు ఉన్నారు. ప్రధాన దేవదూతలు ఉన్నారు, ఆరాధించే దేవదూతలు ఉన్నారు, వర్తమానాన్ని అందించే దేవదూతలు ఉన్నారు, యుద్ధాలను చేసే దేవదూతలు ఉన్నారు, విశ్వాసులైన మనకు పరిచర్య చేసే దేవదూతలు ఉన్నారు, మన ప్రార్థనలు పరలోకానికి తీసుకెళ్లే దేవదూతలు ఉన్నారు. ఇలా దేవదూతలు దేవుని నోటి మాట ద్వారా చేయబడ్డాడు. అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చారు, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు, కొర్నేలు దగ్గరకు దేవదూతలు వచ్చారు, భక్తులైన వాళ్ళ దగ్గరకు దేవదూతలు వచ్చారు. చెరసాలలో పేతురు ఉన్నప్పుడు, సంఘమంతా అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూత చెరసాలలో ఉన్న పేతురు దగ్గరకు తీసుకురాబడినాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, దానియేలుతో దేవదూత మాట్లాడుతున్న మాట, నీవు బహుప్రియుడవు. నీవు ప్రియుడు అంటేనే గొప్ప మాట. దేవునికి, మనుషులకు కాదు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు అబ్రాహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీవు విశ్వాసులకు తండ్రివి, నా స్నేహితుడు అని. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మిక్కిలి సాత్వికుడు అని. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి ప్రియమైన వాడిగా ఉండటానికి, దానియేలు వర్ధిల్లటానికి కారణం ఏమిటి? దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటి? దానియేలులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏంటి? దానియేలు యొక్క ఆత్మీయ జీవితం ఎలాంటిది? దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు, దానియేలును బహుప్రియుడు అని చెప్పిన దేవుడు నీతో కూడా ఈ రాత్రి మాట్లాడగలుగుతాడా? దానియేలులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మికమైన, ఆత్మీయ లక్షణాలు మనలో ఉన్నాయా? దానియేలు 4 రాజుల కాలంలో ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు కాలంలో ఉన్నాడు, ఆయన కుమారుడి కాలంలో ఉన్నాడు, ఆ తర్వాత దర్యావేష్ కాలంలో ఉన్నాడు, ఆఖరగా 1 సంవత్సరం కొరియావేష్ కాలంలో ఉన్నాడు.
నలుగురు రాజులు మారిపోయారు. దేశం బబులోను దేశమే, అన్యుల దేశమే, ఏమండి రక్షణ లేని దేశమే, లోకానికి పాపానికి సాదృశ్యమైన దేశమే. రేపు ప్రకటన గ్రంథం ప్రకారం అంత్యక్రీస్తు యుద్ధము చేయటానికి వచ్చాడండి. ఈ లోకానికి పాపానికి శాపానికి నిలయమైన అంత్యక్రీస్తు సైతానికి సాదృశ్యమైన దేశమే బబులోను దేశం. ఒకప్పుడు దాన్ని ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు అన్నారు, ప్రకటన గ్రంథం ప్రకారం బబులోను అన్నారు. ఇలాంటి భయంకరమైన అన్యుల దేశంలో మాదీయుడైనటువంటి నెబుకద్నెజరు కాలంలో, మాదీయుడైన దర్యావేష్ కాలంలో, బెల్షాజర్ కాలంలో, కోరేష్ కాలంలో యెరూషలేములో పుట్టి యెరూషలేములో 14 సంవత్సరాలు పెరిగి 14 సంవత్సరాల వయసు దగ్గర నుండి బబులోను దేశానికి కొనిపోబడి, బానిసగా కొనిపోబడి, ఒక బాలుడిగా కొనిపోబడి, ఒక బాలుడిగా నెబుకద్నెజరు రాజు పరిపాలనా కాల కిందకు బబులోను దేశానికి వచ్చి ఆత్మీయంగా ఎదిగిన బిడ్డ, ప్రభువులో ఎదిగిన బిడ్డ, విశ్వాసంలో ఎదిగిన బిడ్డ, నీతిలో ఎదిగిన బిడ్డ, యథార్థతలో ఎదిగిన బిడ్డ, నమ్మకంలో ఎదిగిన బిడ్డ, లోకరీతిగా కాదు ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డ ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న దానియేలు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటి? చాలా ఉన్నాయి. దానియేలు గురించి మనం ధ్యానం చేస్తే చాలా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో సమయానుకూలంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి 3 లేక 4 లక్షణాలు దేవుడు దానియేలును బహుప్రియుడు అని స్టేట్మెంట్ ఇవ్వటానికి, దేవుడు దానియేలుని బహుప్రియుడు అని సాక్ష్యం చెప్పటానికి, ఒక దానియేలుకు దేవదూతల సాక్ష్యం ఇవ్వటానికి మంచి సాక్ష్యం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సంఘమునకు వెలుపల వారి చేత మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు అంటే తల్లిదండ్రులు పెట్టే పేరు కాదు, స్కూల్లో పెట్టే పేరు కాదు, లోకస్తులు పెట్టుకునే పేరు కాదు, స్నేహితులు సరదా కోసం పెట్టుకునే పేరు కాదు. దేవుడు నీ క్రియలను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడిచ్చే సాక్ష్యం, ఆ మంచి పేరు నీకు కలగాలి అంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వేం చేయాలో తెలిసిన దానియేలులాగా ఉండాలి. ఏమిటి దానియేలులో ఉన్న గొప్పతనం? ఈ దానియేలు అనేటువంటి వ్యక్తి యెరూషలేం పట్టణంలో క్రీస్తుకు పూర్వం 620వ సంవత్సరంలో జోషియా అనేటువంటి రాజు పరిపాలనా కాలంలో ఒక యూదుల కుటుంబంలో జన్మించాడు. దానియేలు ఒక యూదుడు, యూదులకు పుట్టినవాడు. యెరూషలేములో పుట్టాడిన క్రీస్తుకు పూర్వం 620వ సంవత్సరంలో ఈయన జన్మించాడు. ఈయన పేరు దానియేలు అని అర్థం. దానియేలును 2 భాగాలుగా విగడగొడితే, దాని అంటే న్యాయమూర్తి అని అర్థం, ఏల్ అంటే హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. దానియేలు అన్న పేరుకు పరిపూర్ణమైన అర్థం దేవుడు న్యాయవంతుడు అని అర్థం. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే దేవుడు న్యాయము తీర్చేవాడు. దేవుడు నీ విషయంలో ఆయన నమ్మిన వారి విషయంలో, ఆయనను విశ్వాసంతో వెంబడించిన వారి విషయంలో, ఆయన మీద ఆధారపడే వారి విషయంలో, ఆయన కొరకు బ్రతికే వారి విషయంలో వ్యాజ్యమాడి న్యాయము తీర్చువాడు దేవుడు. బైబిల్లో ఉంది, విశ్వాసులను కాపాడువాడు ఆయన, విశ్వాసులకు న్యాయము తీర్చేవాడని బైబిల్లో రాయబడింది. ఇలాంటి దానియేలులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చాలా ఉన్నాయి. 3 ఈ రాత్రి నేను మీతో పంచుకుంటాను. ఆ లక్షణాలను బట్టి దానియేలును దేవుడు వర్ధిల్ల చేశాడు. మిమ్మల్ని కూడా ఆ లక్షణాలు మీలో ఉంటే, ఆ
ఆ గుణగణాలు మీలో ఉంటే మిమ్మల్ని కూడా దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా వర్ధిల్ల చేయునుగాక. రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. మొట్టమొదటి దానియేలులో ఉన్న శ్రేష్టమైన మంచి లక్షణాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా, గట్టిగా చూద్దాం. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్తుంటే నైట్ పూట గనక నిద్ర రాకుండా వాక్యాన్ని వింటున్నారు అని అర్థం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అని అర్థం. కొంచెం మీరు రెస్పాన్స్ ఇస్తే త్వరగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ దానియేలును నెబుకద్నెజర్ అనే రాజు యెరూషలేములోనికి 3 సార్లు దండెత్తి వచ్చాడు. మొదటిసారి దండెత్తి వచ్చినప్పుడు వెండి బంగారాలు దేవుని మందిరంలో ఉన్న సామాగ్రిని దొంగిలించి తెచ్చాడు. రెండవసారి దండెత్తి వచ్చినప్పుడు స్త్రీలను పురుషులను మనుషులను తీసుకొని వచ్చాడు. మూడవసారి దండెత్తి వచ్చేటప్పుడు బాలులను తీసుకొని వచ్చాడు. యెరూషలేములో నుండి బబులోను దేశానికి బందీలుగా ఖైదీలుగా తీసుకొని రాబడిన బాలులలో దానియేలు ఒకడు. ఈ బబులోను దేశాన్ని కల్దీయుల దేశం అని పిలిచేవాళ్ళు. కల్దీయుల భాష ఆ ప్రాంతంలో ఉండేది. ఈ దానియేలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దానియేలు వయసు 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల వయసులో దానియేలు యెరూషలేములో నుండి బబులోను దేశానికి బందీగా ఖైదీగా తీసుకొని వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడే ప్రార్థనాపరుడు. ఆయన వచ్చేటప్పుడే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు. ఈ దానియేలు దగ్గరకు ఈ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు ఒక నపుంసకుడైన అధిపతిని నియమిస్తాడు. ఆ అధిపతి ఎందుకంటే ఈ బాలురందలకి యెరూషలేములో నుండి బబులోను దేశానికి తీసుకురాబడిన ఈ బాలురందలని హాస్టల్గా ఒక చోట పెట్టి వాళ్ళకు భోజనం పెట్టి కల్దీల భాష కల్దీల విద్య వాళ్లకు నేర్పి సమయం వచ్చినప్పుడు ఇన్ని నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు రాజు ఎప్పుడైతే పిలుస్తాడో రాజు పిలుపు ప్రకారం ఈ బాలులను రాజుగారి ముందు హాజరుపరచాల. అలా హాజరుపరిచేటప్పుడు రాజుగారు ఈ బాలురందరిని పరిశీలన చేస్తాడు. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో ఎవరైతే కళగా ఉన్నారో వాళ్ళని రాజుగారు మరి నియమించి ఒక ఉద్యోగం ఇస్తాడో ఏదో ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకురాబడిన వారిలో రాజుగారు చెప్పాడు. ఏం చెప్పాడంటే రాజు యొక్క వంశములో నుండి ఎలాంటి వ్యక్తులను ఎన్నుకున్నాడు అంటే దానియేలు కుటుంబం ఎలాంటిది, దానియేలు 14 సంవత్సరాల వయసులో ఎంత అనుభవం కలిగినాడో మనం తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులను లోపము లేని వారును సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల భాష విద్య వారికి నేర్పము. ఈ దానియేలు రాజవంశానికి చెందినవాడు, అందమైన వాడు, సౌందర్యం కలిగిన వాడు, లోపం లేనివాడు, జ్ఞానం కలిగిన వాడు, తత్వశాస్త్రం కలిగిన వాడు, సకల విద్యలు
ప్రావీణ్యత కలిగిన వారు క్రైస్తవులమైన మనం 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా రక్షణ మారు మనసు పొందాం. ఇదిగో ఈ బైబిల్ మనం చదవం. ఎంతమంది రోజు ఈ బైబిల్ చదువుతున్నారు? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం ఒక్కసారైనా చదివిన వారు కూర్చున్న సభలో ఉన్నారా? ఏమా బైబిల్ అంతా అయ్యా నేను ఒక్కసారి చదివాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఒక్కళ్ళు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు. అదే యూదులైతే 8 సంవత్సరాల వయసు రాగానే పురుషులందరికీ ధర్మశాస్త్రాన్ని కంటత నేర్పిస్తారు. యూదులకున్న గుణం ఏమిటి అంటే కుమారులకు కుమార్తెలకు వాళ్ళు ఏమి నేర్పుతారంటే భక్తి నేర్పుతారు, ప్రార్థన నేర్పుతారు, ధర్మశాస్త్రం కంటత నేర్పుతారు. దానియేలు యూదుడు కనుక భక్తి నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం కంటత నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు, జ్ఞానం నేర్చుకున్నాడు, తత్వశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఊరు మారింది, ప్రయాణం మారింది, ప్రాంతం మారింది. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. వచ్చింది బబులోను దేశం, పరాయి రాజ్యం. అక్కడ ప్రార్థనలు లేవు, అక్కడ ఆరాధన లేవు, అక్కడ దేవుని యెహోవా మందిరాలు లేవు, జీవము కలిగిన దేవుని సువార్త లేదు, అక్కడ ప్రకటనలు చేసేవారు లేరు, సభలు లేవు, కూటాలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, ఆశీర్వాద కుటుంబ ప్రార్థనలు లేవు. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే. రాజు చెప్పిన మాట వినాలంతే. పరాయి దేశంలో బబులోను దేశంలో దానియేలు అనబడుతున్న ఈ యూదుడు యవనస్తుడు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఏ విషయంలో? భోజన విషయంలో. రాజు నపుంసకుల అధిపతికి చెబితే అధిపతి దానియేలు దగ్గరకు వచ్చి రాజు భుజించు భోజనం, రాజు పానము చేయు ద్రాక్ష రసం దానియేలుకి ఇస్తుంటే దానియేలు అన్నాడు నపుంసకుల అధిపతితో, దయచేసి ఈ భోజనం మాకొద్దు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా అధిపతి గారు దయచేసి ఈ భోజనం మాకు పెట్టద్దు. ఇది రాజు భుజించు భోజనం వద్దు, రాజు పానం చేయి ద్రాక్షారసం వద్దు. ఇది మేము తింటే, ఇది నేను తాగితే నా దేవుని దృష్టిలో నేను అపవిత్రునైపోతా, దేవుని దృష్టిలో అపవిత్రునైపోతా. నా పరిశుద్ధత పోతుంది, నా సాక్ష్యం పోతుంది, నా భక్తి పోతుంది, నా ప్రార్థనా జీవితంలో మచ్చ వస్తుంది. నాకొద్దు. ఈనాడు క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటున్నాం, బాప్తిసం పొంది రక్షింపబడిన మనం భోజన విషయానికి వచ్చేసరికి అపవిత్రులం అయిపోతున్నాం. భోజన పదార్థాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినొద్దు. భోజన విషయంలో దేవుని పనిని పాడు చేయొద్దు. భోజన ప్రియులు అనొద్దు అన్నాడు దేవుడు. భోజనాన్ని కూడా అతిగా తినొద్దు అన్నాడు, తగు మాత్రంగానే తినమన్నాడు. మీరు ఎవరైనా ఏమండి, బైబిల్ వాక్యంలో అంటుంది ఈ మాట, ఎక్కువగా మనిషికి మించి ఎక్కువగా తింటే బైబిల్ అంటుంది నిద్ర వస్తుంది, ప్రార్థన చేయలేవు, ఆత్మీయంగా ఎదగలేం, ప్రభువులో నిలబడలేం, అపవిత్రులం అయిపోతాం. దానియేలు పరాయి దేశంలో కూడా ధైర్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నేను పరిశుద్ధుణ్ణి, నా దేవుడు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధంగా ఉండాలి గనుక ఈ భోజనం నాకొద్దు. నేను తిన్నో ఈ భోజనం తిని దేవుని దృష్టిలో అపవిత్రుని కాను, వదిలేయ్య అని చెప్పి ఆ భోజనాన్ని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు అధిపతి అన్నాడు, దానియేలు తినకపోతే
10 మంది పిల్లల్లో నీవు నీ స్నేహితులు బలహీనంగా కనబడితే, వికారంగా కనబడితే, మొఖాలు పీక్కుపోతే, రాజుగారు నా ప్రాణం తీస్తారయ్యా, నా తల తీసేస్తాడయ్యా రిక్వెస్ట్ చేశాడు అతను కూడా. అప్పుడు దానియేలు అంటాడు, 10 రోజులు మామూలు భోజనం పెట్టు, మామూలుగా శాకాహారం పెట్టు, 10 రోజుల తర్వాత మమ్మల్ని పరిశీలించు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళబాక, ముందు మమ్మల్ని పరిశీలించు, ఆ తర్వాత నీకు నచ్చినట్టుగా చేయమంటే 10 రోజులు మామూలు భోజనం పెట్టాడు. 10 రోజులు మామూలు భోజనం తిన్నారు దానియేలు స్నేహితులు. 11వ రోజున ముందు పరిశీలన చేస్తే, పరీక్ష చేస్తే బైబిల్లో రాయబడి ఉన్నది. 17వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉన్నది. ఏమని అంటే, ఈ 4 బారుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతయు వివేకం అనుగ్రహించెను. ఎందుకంటే రాజు భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను ఉన్నాయి. రాజు భుజించే భోజనం చేసిన వారి ముఖాల కంటే, రాజు పానం చేసిన వారి ముఖాల కంటే దానియేలు స్నేహితుల ముఖాలు, స్నేహకాహారం తిన్న ముఖాలు, పవిత్రతను కాపాడుకున్న ముఖాలు, పరిశుద్ధతను కాపాడుకున్న ముఖాలు, భక్తిని కాపాడుకున్న ముఖాలు, నమ్మకంగా ప్రభు కొరకు పరాయి దేశంలో బ్రతికిన దానియేలు స్నేహితుల యొక్క బాలుర ముఖాలు కలగా ఉన్నాయంట, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు వాళ్ళని మెచ్చుకొని ఏమంటున్నాడో తెలుసా? ఒకటే మాట అంటున్నాడు 20వ వచనంలో, తన రాజ్యం అందంతటా ఉండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారి కంటెను 10 అంతలు వీళ్ళు శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు? దానియేలు స్నేహితులు. కారణం ఏంటి? భక్తిని కాపాడుకున్నారు, పవిత్రతను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. అపవిత్రమైన భోజనం చేసి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గములు నిలవక, అపహాసకులు కూర్చుండే తలంలో వారు కూర్చోలేదు. ఏమండి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినలేదు, అపవిత్రమైన మాటలు వాళ్ళు మాట్లాడలేదు, అపవిత్రమైన భోజనం వాళ్ళు చేయలేదు, అపవిత్రమైన వస్త్రాలు వాళ్ళు ధరించలేదు. పవిత్రతను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈనాడు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఎలాంటి విశ్వాస జీవితంలో ఉన్నాం? భోజనం విషయంలో బైబిల్ వ్రాయబడుతున్నది. యేసేవుని గురించి బైబిల్లో చెప్పబడిన మాట, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యేసేవుని భ్రష్టుడు అని చెప్పాడు దేవుడు, వ్యభిచారి అని చెప్పాడు దేవుడు. ఎందుకన్నాడు? ఒక్క పూట కూటి కోసం దైవత్వాన్ని, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి శ్రేష్టత్వాన్ని. ఏమిటా శ్రేష్టత్వం? పెద్ద కుమారుడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేని కొరకు? ఒక్క పూట కోటి కొరకు, నీతి కొరకు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని కొరకు ఒక్క పూట ఉపవాసం ఉండలేమా? దేవుని కొరకు 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేయలేమా? కొన్ని దినాలు దేవుని కొరకు ఉపవాసాలండి, భోజనాలు మాని, మాంసాహారాలు మాని, స్నానాలు మాని దానియేలు ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? భోజనం ఎన్ని మానేసి దానియేలు ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయక ఉంటిని. మాంసమైనను ద్రాక్ష రసము గల నా నోటికి రానియలేదు, స్నానాభిషేకములు నేను చేసి కొనలేదు. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు దానియేలు? 3 వారాలంటే 21 రోజు. 21 రోజు దానియేలు ఉపవాసం ఉండి
మనస్సు నిలుపుకొని మోకాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో తనకు వచ్చిన ఆ దర్శనం గురించి బాధపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ మాంసం మాని, భోజనం మాని, స్నానం మాని, వస్త్రాలు ఉన్న వస్త్రాలే ధరించుకున్నాడు, కానీ వస్త్రాలు కూడా మార్చుకోకుండా దేవుని సన్నిధిలో 21 రోజు ఉపవాసం ఉండి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు దానియేలు జీవితంలో జరిగినాయో, ఎప్పుడైతే ఈ 3 వారాలు నిర్ణయం తీసుకున్నాడో, పరలోకంలో ఉన్న దేవదూత దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడవు, దర్శనములో మాట్లాడుతున్నాడు. అందుకే దానియేలు జీవితంలో ఉన్న మొట్టమొదటి పరిశుద్ధత, మొట్టమొదటి లక్షణం ఏమిటంటే పవిత్రతను కాపాడుకున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక దేవుడు దేవదూతని పంపన్నాడు, దానియేలు నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా, గట్టిగా చూద్దాం, హల్లెలూయా. రెండవది దానియేలు జీవితంలో ఉన్న రెండవ లక్షణం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలులో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకును, మిషాయేలుకును, అజార్యేకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపక ఉండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములు పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని చెప్పాను. హల్లెలూయా. రెండవ లక్షణం ఏమిటయ్యా అంటే చాలా విలువైనది. నెబుకద్నెజర్ రాజు గారు కలగన్నాడు. ఆ కలలో ఈ మనిషి ఆకారం కనపడింది. తల బంగారంతో చేయబడి ఉంది. ఈ భుజాలు, ఈ రొమ్ములు వెండితో చేయబడి ఉన్నాయి. ఈ పొట్ట, తొడలు ఇత్తడితో చేయబడి ఉన్నాయి. మోకాళ్ళ కానించి కిందకి ఒక కాలు ఇనుముతో ఉన్నది, ఒక కాలు మట్టితో ఉన్నది. ఇలా విగ్రహం కనపడింది నెబుకద్నెజర్ రాజుగారికి. ఇలా చూస్తూ ఉన్నాడు రాజుగారు. చిన్న రాయి ఎవరు విసిరారో తెలీదు, చేతి సహాయము చేయని రాయి అని రాయబడింది. అంటే ఎవరు విసిరారో తెలియదు, కానీ ఆ రాయి ఎగురుకుంటూ వచ్చింది. ఆ విగ్రహం యొక్క కాలి మీద పడింది. విగ్రహం ముక్కలు అయిపోయింది. ఆ చిన్న రాయి పర్వతమంతా, భూతలమంతా పెద్దదైపోయింది. ఈ కళ వచ్చినటువంటి ఈ రాజుగారికి భయం వేసింది. భయంకరంగా వచ్చింది కళ. ఏంటని బాధపడ్డాడు. శకునగాండ్రలను పిలిచాడు, గారడీ వాళ్ళని పిలిచాడు, జ్యోతిష్యులను పిలిచాడు, మాంత్రికులను పిలిచాడు. నేను కలగన్నాను, మీరు కలభావం రెండూ చెప్పమన్నాడు. నేను కలగన్నా, కళ చెప్పాలి, కలభావం కూడా చెప్పాలి, రెండు చెప్పాలన్నాడు. వాళ్ళు అన్నారు, రాజా నువ్వు కళ చెప్పు, కలభావం మేము చెబుతామన్నాడు. రాజుగారు అంటాడు, నేను కళ మర్చిపోయానని నాతో పరాచకాలు ఆడుతున్నారా? మీకు సమయం ఇస్తున్నా, కలభావం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. సమయం ఇచ్చాడు, చెప్పలేకపోయాడు. రాజు ప్రకటన చేశాడు, జ్ఞానులందరినీ చంపండి అని. దానియేలు అపవిత్రతను కాపాడుకున్నాడు గనుక, పవిత్రుడయ్యాడు గనుక జ్ఞానుల జాబితాలోకి దానియేలును వాళ్ళ యొక్క స్నేహితులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అప్పుడే రాజుగారు చేర్చేశాడు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు, జ్ఞానుల జాబితాలో చేర్చాడు. అది గిట్టని వాళ్ళు ఏం చేశారంటే దానియేలు ఇంటికి వెళ్ళిపోయి దానియేలును, షడ్రకును, మెషకును, అబేద్నెగోలను చంపటానికి ప్రయత్నం చేస్తే దానియేలు అన్నాడు, రాజు ఇంత త్వరగా ఆజ్ఞ జారీ అవటానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పారు, కల వచ్చింది, కలభావం చెప్పలేదంట, అందుకని చంపేస్తున్నాడు. అప్పటికి దానియేలుకి కళ తెలీదు, కలభావము తెలీదు. రాజుగారికి చెప్పు,
దానియేలు అనేటువంటి వ్యక్తి 3 రోజులు గడువు అడిగాడు. 3వ రోజుల తర్వాత 4వ రోజు చెప్తానన్నాడని రాజుగారికి చెప్పు, లేదా నన్ను తీసుకెళ్ళు. దానియేలుని తీసుకెళ్ళాడు. రాజా, 3 రోజుల తర్వాత 4వ రోజు నేను చెప్తా, కళ చెప్తాను, కళాభావం చెప్తా. కాబట్టి ఈ శాసనాన్ని అలాగే ఉంచుకోండి, లేదా వెనక్కి తీసుకోండి అన్నాడు. సరే అన్నాడు రాజుగారు. దానియేలు ఇంటికి వచ్చాడు, తన గదికి వచ్చాడు. తన గదిలో స్నేహితులను ప్రోత్సహించాడు. అబ్బాయి, మనం ఉపవాసం ఉండాలా. ఎంతమంది? 4. పాస్టర్ గారు లేడు, పాస్టర్మ లేదు, సంఘ పెద్దలు లేరు, వాయిద్యాలు లేవు. ఏమండి? వాయిద్యాలు లేవు, కుర్చీలు లేవు. 4 కూర్చున్నారు, మోకాళ్ళు ఉంచారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు ఏకీభవించి ప్రార్థన చేశారు, ఏకాత్మతో ప్రార్థన చేశారు. బైబిల్ చెబుతూ ఉన్నది, బైబిల్ వాక్యం ఏమంటుంది అంటే, నీతిమంతులు మొర్రపెట్టగా, ఆయన అంటున్న మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను మరియు గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నాకు మొర్రపెట్టు. దేవుడు అన్న ఈ వాక్యాన్ని దానియేలు గుర్తుపెట్టుకున్నాడు. కీర్తనాకారుడు అన్నాడు, నాకు మొర్రపెట్టి వారికి, నిజముగా నాకు మొర్రపెట్టి వారికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను. నీవు ప్రార్థన, దానియేలులో ప్రార్థనా జీవితం ఉన్నది. దానియేలు ప్రార్థనాపరుడు. 3 సార్లు దానియేలు ఉపవాసం ఉన్నాడు. ఇదిగో 2వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నాడు, 9వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నాడు, 10వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నాడు, 6వ అధ్యాయంలో కూడా ఉపవాసం ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు జీవితం అంతా దేని చుట్టూ తిరిగింది అంటే ఉపవాస ప్రార్థన. దానియేలుని దేవుడు ప్రవక్తగా కూడా నియమించాడు. ప్రార్థన 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 అంటే ఏంటి? విశ్వాసి ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా చచ్చిన వాడితో సమానం. ప్రార్థన లేని జీవితం ఎలాంటిదో 2 ఉదాహరణలు చెప్తా. ఇల్లు కట్టుకున్నావు, మంచిగా ఇల్లు కట్టుకున్నావు, స్లాబ్ కూడా వేసుకున్నావు, కిటికీలు కూడా పెట్టుకున్నావు, మంచి అందమైన పెయింట్ వేసుకున్నావు, అందరిని పిలిచావు, బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని, రెవరెండ్ని, బిషప్లను కూడా పిలిచావు, అందరిని, దైవజనులందరిని పిలిచావు, ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నావు. కానీ ఆ ఇంటికి తలుపు లేదు. ఏం లేదు? తలుపు లేదు. తలుపు లేకపోతే ఆ ఇంటి లోపలికి దుమ్ము, ధూళి, గాలి, సైతాను, కుక్కలు, నక్కలు, పందులు, దొంగలు అన్నీ కూడా ఇంట్లోకే జొరబడతాయి. భద్రత ఉండదు. నీకు ప్రార్థన లేని జీవితం నీ కుటుంబానికి, నీ బిడ్డలకు భద్రత ఉండదు. నీ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, నీ బిడ్డలకు భద్రతనిస్తుంది. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, విలాపవాక్యాల్లో మాట్లాడుతున్నాడు. రేయి మొదలు జామున లేచి నీ పసి పిల్లల కొరకు నువ్వేం చేయాలా? మొరపెట్టాలా. తల్లిదండ్రులారా, నీ బిడ్డల కొరకు నీవు రోజుకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ఎక్కువ ప్రార్థన నీకు ఎక్కువ శక్తిని కలుగజేస్తాయి. తక్కువ ప్రార్థన నీ జీవితంలో తక్కువ ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. ఎలాంటి ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. బైబిల్ చెబుతూ ఉంది, కానాను స్త్రీ యేసు ప్రభు వారు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దారిని వెళుతున్నాడు, కుమార్తెను తీసుకొని వచ్చింది. కానాను స్త్రీ, దావీదు కుమారుడా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, నన్ను కరుణించు. దయ్యమేమో కుమార్తెకు పట్టింది, ఏమని కరుణించాలంట. ప్రభువు మాట్లాడలా, శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఈమె కేకలేస్తుంది, ఎమ్మడబడుతుంది, ప్రభువా
ఈమె మన వెనకాల వచ్చి గోల్ చేస్తుంది, ఎమ్మడబడుతుంది, ఈమెకు సమాధానం చెప్పు అన్నారు శిష్యులు. ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదన్నాడు. అయ్యా, నేను కుక్కనే. యజమానుడు బల్ల మీద నుండి రొట్టె ముక్కలు తింటున్నప్పుడు నేల మీద పడితే ఆశతో తిందామని ఎదురు చూసే కుక్కనే. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, నీ కుమార్తె బాగుపడుతుంది అన్నాడు. కనుక ప్రార్థన అంటే విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, అడిగే వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. ఈ దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడాడు. గ్రహింపలేని గొప్ప సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు దర్శనం చూపించాడు, కళ చూపించాడు, కళ భావం చూపించాడు. 4 రోజుల తర్వాత దానియేలు వెళ్ళి 4 రోజుల తర్వాత దానియేలు వెళ్ళి రాజుగారికి చెప్పాడు, కళ చెప్పాడు, కళ భావము చెప్పాడు. అప్పుడు దానియేలును రాజు మెచ్చుకొని పూజించి నైవేద్యం ఇచ్చి ఆయనకు పోస్ట్ ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి దానియేలుని హెచ్చించాడు. దానియేలులో ఉన్న 2వ లక్షణం ఏమిటంటే ఆయన ప్రార్థనాపరుడు. 3వది 1-2 మాటలో చెప్పి నా సమయం అయింది కనుక నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగిన వాడై యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనకి ఎలాంటి జీవాన్ని పాస్ చేయాల, అబ్బాయి ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఉరిదీయండి, సింహాల బోన్లో వేయండి, ఊరికి వెలుపల నెట్టేయండి అని జీవో మోడీ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు జారీ చేస్తే ఎంతమంది నిలబడతాం? చివరిగా దానియేలులో ఉన్న 3వ లక్షణం ధైర్యవంతుడు. మొదటిది దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. 2 దానియేలు ప్రార్థనా పరుడై దర్శనాలు చూశాడు. 3 దానియేలు ధైర్యవంతుడు. ఎవరయ్యా ధైర్యవంతులు? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. దానియేలు పిరికితనం లేదు. బైబిల్లో రాయబడి ఉంది, దానియేలు మీద నింద మోపాలని, నేరం మోపాలని దానియేలును లెక్కప్ప చెప్పమన్నాడు. వాళ్ళందరూ దానియేలుకు అధికారం ఇస్తే దానియేలుకు వాళ్ళు లెక్క చెప్పాలి. పరాయుడు వచ్చి మమ్మల్ని అధికారిగా ఉండి మా మీద పెత్తనం చేస్తాడని దానియేలు మీద తోటి ఉద్యోగస్తులు నింద మోపాలని చూశారు. నమ్మకస్తుడు దానియేలు, నింద లేనివాడు దానియేలు, లోపం లేనివాడు దానియేలు, ధైర్యవంతుడు దానియేలు. అందుకే దేవుడు, దానియేలు నీవు బహుప్రియుడివి. దానియేలుని దేవుడు దూత ద్వారా ఎందుకు సాక్ష్యం ఇచ్చాడంటే దానియేలులో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. బహుప్రియుడయ్యాడు గనుక, దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు గనుక కోరేష్ కాలం వరకు దానియేలుని దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. రాజులు మారారు, దానియేలు మారలా. దేవునిలోనే ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు, పరిశుద్ధతలోనే ఉన్నాడు, విశ్వాసంలోనే ఉన్నాడు, నమ్మకంలోనే ఉన్నాడు, భక్తిలోనే ఉన్నాడు కనుక దేవుడు దానియేలును వర్ధిల్ల చేశాడు. వాక్యం విన్న సహోదరి, నేను ముగిస్తున్నాను. దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ భర్తను కూడా వర్ధిల్ల చేయాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఉండయా లేవా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు, దానియేలును మెచ్చుకున్న దేవుడు నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేయగలడు, నిన్ను కూడా ఆశీర్వదించగలడు. దానియేలు ప్రార్థన విని దేవదూతను పంపించిన దేవుడు, దానియేలు దగ్గరకు దేవదూతను పంపించిన దేవుడు. తల్లి, చెల్లి, సహోదరుడా, అమ్మా, నీ ప్రార్థన విని
దేవదూత దేవుడు నీ ఇంటికి పంపగలడు. దేవుడు స్వరాన్ని వినిపించగలడు. నువ్వు ఈ రాత్రి ఆశీర్వాదాలతో గృహానికి వెళ్ళాలంటే దానియేలులాగా ఉన్నామో లేమో పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.